భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా ఉప్పల్లో జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత్ ఆధిక్యంలో నిలిచింది. మొదటి రోజు అన్ని సెషన్లలో సాధించిన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ రెండవ రోజు మొదటి ఇన్నింగ్స్ లో కూడా ఆధిక్యాన్ని దక్కించుకుంది. భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్, జైస్వాల్ అద్భుతంగా ఆడి టీమిండియా బ్యాటింగ్ లో కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉండగా భారత క్రికెట్ అభిమానులు మొత్తం నిరాశకు గురయ్యే అంశం ఒకటి మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఎదురైంది. అసలే అరకొర అవకాశాలతో ఆటగాళ్లు జట్టులో చోటు కోల్పోతున్న సమయంలో టీమిండియాలో రెగ్యులర్ ఆటగాడిగా అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న శుభ్మన్ గిల్ చేతికి అంది వచ్చిన అవకాశాలను ఒక్కొక్కటి జారవిడుస్తున్నాడు. సొంతగడ్డపై జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతాడని అభిమానులు భావించారు. కానీ గిల్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చాలాసేపు క్రీజులో ఉన్నా బ్యాటింగ్ చేయడానికి ఆపసోపాలు పడ్డాడు. గిల్ మొత్తంగా 66 బంతులను ఎదుర్కొని కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఈ ఒక్క మ్యాచ్ లో మాత్రమే కాదు, గిల్ గత 8 ఇన్నింగ్స్లలో ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. దీంతో చాలా మంది క్రికెట్ విశ్లేషకులు అతనికి పదే పదే అవకాశాలు ఇచ్చి వృధా చేయకండి, అతనికి బదులుగా రజత్ పాటీదార్ లేదా సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తే బాగుంటుంది అని పేర్కొంటున్నారు. గిల్ తన టెస్ట్ కెరీర్ మొత్తంలో 21 టెస్ట్ మ్యాచ్లు ఆడి 1063 పరుగులు చేశాడు. రికార్డు అమోఘంగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలోనే అది గాడి తప్పడంతో అభిమానులు అతడిపై ఫైర్ అవుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.